There are some heavenly resources that were deployed to a person according to his capacity to manage. నీవు మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ చొప్పున, నువ్వు హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యం చొప్పున దేవుడు నీకు వరములను ఇస్తాడు. లోకస్తులు తమ శరీరం మీద ఆధారపడతారు, లోకస్తులు తమ ప్రయాసం మీద ఆధారపడతారు, లోకస్తులు తమ జ్ఞానం మీద, తమకున్న ఎక్స్పర్టైజ్, తమకున్న ఎక్స్పీరియన్స్, తమకున్న ఇన్ఫ్లుయెన్స్, తమకున్న రిసోర్స్ మీద ఆధారపడతారు. అవన్నీ ఉండటం మంచిదే, అవి కొంత మేరకే. వాటికి మించిన పరిధి దేవుడిని కొరకు సిద్ధపరిచాడు. విశ్వాసి, నీ ఎక్స్పీరియన్స్ ఆగిపోయే ఒక సమయం వస్తుంది, నీ జ్ఞానము ఆగిపోయే పరిధి వస్తుంది, నీ యొక్క తెలివి ఆగిపోయే పరిధి వస్తుంది. నీ జ్ఞానమునకు మించి, నీ తెలివికి మించి, నీ చదువుకు మించి, నీ బలమునకు మించి, నీ ధనమునకు మించి, నీకున్న అనుభవమునకు మించిన కొన్ని పరిస్థితులు ఎదుటికి వచ్చినప్పుడు, నీ దగ్గర ఉన్నవేవి, ఇంతవరకు నాకు లాభం అనుకున్నవేవి నీకు ఉపయోగపడనప్పుడు, వాటిలో నీకు బ్రేక్ త్రూ ఇచ్చేది ఏంటంటే నీ పైన నిలిచిన దేవుని కృప మాత్రమే.